విషయం అదే విశ్లేషించడానికి మనం మస్తాన్ రావు గారితో అడుగుతున్నాం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పునఃప్రారంభం కాబోతుంది. ఈ రోజు ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత పునఃప్రారంభానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక మన జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా ఇట్ విల్ టేక్స్ ఎ టైం. టోటల్ ఆంధ్రప్రదేశ్ను ఒకసారి మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి 2047 అని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. సరే కాకపోతే అమరావతికి సంబంధించిన కూడా ఇంకా ఇప్పుడు ఏదైతే భూసేకరణ చేశారో ఇంకా 9,000 ఎకరాల భూసేకరణ కూడా చేయబోతున్నారు. ఈ వ్యర్థంలోనే మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు ఫోర్ సైడ్ వీక్షకు కూడా దేశ ప్రధానమంత్రి హోదాలో అమరావతి ఒక రకంగా ఇది రెండోసారి శంకుస్థాపన అని చెప్తారు. పునర్నిర్మాణం కాదు, రెండవసారి శంకుస్థాపన. ఇక్కడ ఆయన శంకుస్థాపన చేసిన నాటి నుంచి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. ఇక్కడ 2 ప్రభుత్వాలు మారాయి. ఆయన ఏదైతే అమరావతికి శంకుస్థాపన చేశారో ఆ నగరం ఒక భ్రష్టు పట్టిపోయి శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి గత 5 ఏళ్లలో చూస్తున్నాం మనం. రోడ్లు కూడా తగ్గుతా ఉన్నారు. అక్కడ ఒక 3 యూనివర్సిటీలు అంటే పెద్ద విట్, అమృత, తర్వాత ఎస్ఆర్ఎం లాంటి పెద్ద యూనివర్సిటీలు వచ్చినా కూడా ఆ యూనివర్సిటీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు 20,000 మంది చదువుతున్నారు ఆ 3 కాలేజీలు. వాటికి రోడ్లు కూడా నిర్మించలేని కక్షపూర్తి రాజకీయాలు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఏంటంటే విద్యా సంస్థలు వస్తే ఆ విద్యా సంస్థల్లో వితౌట్ ఎనీ పార్టీ రహితంగా ఉండే పిల్లలే చేస్తారు. పార్టీకి కూడా సంబంధం ఉండదు. వాళ్ళు ఆ కాలేజీలకి రోజు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. మా బంధువులకు సంబంధించి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, నేను చూశాను ప్రత్యక్షంగా. అక్కడ రోడ్లు కంకర్లు వేసిపోయి 5 ఏళ్లలో కనీసం ఆ కాలేజీలకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. సో మరోవైపు ఒక 5,000 కోట్లతో అక్కడ రకరకాల నిర్మాణాలు, సీడ్ యాక్సెస్ రోడ్ అని, తర్వాత మంత్రులకి, ఎమ్మెల్యేలకి, న్యాయమూర్తులకి వీళ్ళకి సంబంధించి క్వార్టర్స్ కట్టారు. ఆ క్వార్టర్స్ కూడా 5 ఏళ్లలో అట్లా గాలికి వదిలేశారు. 80%, 80 to 90% ఇప్పుడు మీరు చూపిస్తున్నారు అవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో కనీసం అక్కడ లోపల పిచ్చి చెట్లు మొలుస్తా ఉంటే, అన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతే కనీసం వాటిని వేరే వాడికి వాడుకుందామని కానీ, వేరే లేదా మీ నమ్మకం లేకపోతే మీ ప్రభుత్వం తరఫున సేల్ చేద్దామని కానీ ఏమి లేదు. అంటే ఈ మన ఇంట్లో డబ్బులు కాదు, మనం సొంతంగా పెట్టిన ఫ్యాక్టరీ డబ్బులు కాదు, మన కంపెనీల డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. కాబట్టి అడిగేవాడు ఎవడుంటాడులే అనేది ఉద్దేశం. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవైతే అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాయో వాటిని కొనసాగించడం అనేది తర్వాత వచ్చే ప్రభుత్వాల ఇదిగా ఉండాలి. ఇక్కడ ప్రభుత్వాలు ఉంటాయి, పార్టీలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది. అక్కడ ప్రజల డబ్బులు ఉంటాయి, ప్రజలు కష్టపడిన సొమ్ముతో కట్టిన ట్యాక్సులు ఉంటాయి. ఆ ట్యాక్సులు వెనకాల చాలా గాథలు ఉంటాయి. ఆ గాథలన్నింటినీ వదిలేసి కొన్ని వేల కోట్ల రూపాయలను అలా వదిలేసిన పాలకుల పరిస్థితిని మనం ఏమని అనుకోవాలి? ఇప్పుడు నేననేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇక్కడికి సభకు వస్తున్నప్పుడు ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఆ అమరావతి నగరానికి శంకుస్థాపన చేశారు. విభజన అప్పుడు కూడా వాళ్ళ పార్టీ బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన అన్యాయం ఆంధ్రప్రదేశ్కి చేసింది కాబట్టే ఆ పార్టీకి నామరూపాలు లేకుండా, కనీసం ఒక సీటు కూడా లేకుండా గత 10 సంవత్సరాలుగా శిక్షిస్తూనే ఉన్నారు ప్రజలు. మీరేం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు విభజించేటప్పుడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే 5 ఏంటి 10 ఇస్తామని చెప్పేసి సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్య నాయుడు గారు చెప్పిన పరిస్థితి ఆ రోజు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక ఢిల్లీని తలదనే రాజధాని నిర్మిస్తానని ఢిల్లీ తిరుపతిలో నరేంద్ర మోడీ గారు బహిరంగ వేదిక ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు అమరావతిలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు మేమే కట్టిస్తా ఉన్నారు. ఆ తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ మేమే కడతా ఉన్నారు. రైల్వే జోను మేము మీకు ఎమ్మటే శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు, 3వ సారి అయ్యారు. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక్క ఎయిమ్స్ అనేది తప్పితే మిగతా ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతిలో అడిగిన పాపాను పోలేదు. అక్కడ రైల్వే లైన్ సంబంధించి మళ్ళీ ఇప్పుడే 2,000 కోట్లు అంటున్నారు. మళ్ళీ ఈ 4 ఏళ్లలో అది అవజేస్తారా లేదా, కంప్లీట్ చేస్తారా లేదా ఎవరికి తెలియదు ప్రజలు.
మళ్ళీ ఆయన 3 రాజధానులు అన్నాడు. ఎటు ఏ రాజధాని కట్టలేదు. ఇప్పుడు కట్టిన రాజధాని ఏమో శ్మశానం అన్నారు. మళ్ళీ ఆయన అవసరమైన అసెంబ్లీని వాడుకున్నారు, సెక్రటరియట్ ని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టును కూడా జ్యుడిషియరీ కాబట్టి కంపల్సరీగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఈ శ్మశానంలోనే అటెండ్ అయిన పరిస్థితి వాటికి కూడా మనం చూసాం. ఇప్పుడు అసెంబ్లీకి అదే శ్మశానంలో వాళ్ళు అటెండ్ అయ్యారు, అక్కడే మాట్లాడుకున్నారు. అవన్నీ కూడా మరి ఆ శ్మశానాన్ని 5 ఏళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది. నేను అనేది ఏంటంటే, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పక్క నరేంద్ర మోడీ గారేమో నేను వేసిన క్వశ్చన్లన్నిటికీ 41 సంవత్సరం ఎందుకు రాలేదు, పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు, రైల్వే జోన్ 10 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయారు, స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కట్టలేకపోయారు, అమరావతి అనేది అట్లా పాడుపడిపోతా ఉంటే అప్పటి ముఖ్యమంత్రి మీ దగ్గరికి ప్రతిరోజు చాలా 5 సంవత్సరాల్లో దాదాపు 10 సంఖ్యలో కలిశారు. కలిసినప్పుడు ఆ అమరావతి రాజధానిని ఎందుకు అలా చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అడగలేకపోయారు అనేది ఇక్కడ అడుగుతున్న ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. రైట్ సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన ఆ రోజు అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన పరిస్థితి ఉంది. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానన్నారు. వాళ్ళ సహచరులు, పార్టీ సహచరులు, రోజా గారు, పేర్ని నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కలిసి, నందిగాం సురేష్ అందరూ కలిసి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇదిగో జగన్ గారి ఇల్లు, ఇక్కడే ఉంటారు, చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నాడు, ఇదంతా తప్పు అంటున్నారు. మరి ఈ రోజు ఏమైంది? మీరు ఆ 3 రాజధానులు లేదు, పాడు పెట్టారు, మళ్ళీ శ్మశానం అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏ పార్టీలైనా కానీ, అటు తెలుగుదేశం కానీ, అది ఇప్పుడు కూటమి సర్కార్ కానీ, వీళ్ళు కానీ అమరావతి రాజధాని అనేది లేకుండా చేశారండి. దీన్ని ఎలా ప్రజలందరూ అడుగుతున్నారు ఈ రోజు. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం పనేంద్ర దగ్గరికి వెళ్దాం. పనేంద్ర గారు చాలా స్పష్టంగా విశ్లేషకులైనటువంటి మస్తాన్ రావు గారు చెప్పారు, అలాగే మన జనార్దన్ రావు గారు కూడా చెప్పారు. 2015 మార్చిలో ఎప్పుడైతే ఇది అక్టోబర్లో ఎప్పుడైతే ఒకసారి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పారు, అమరావతి సంబంధించి రాజధానిగా ప్రకటించి ప్రారంభోత్సవానికి కూడా అక్కడ ఏదైతే చేపట్టారో కార్యక్రమం చేపట్టిన తర్వాత స్టీల్ ప్లాంట్కు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. అప్పుడు దర్దాపుగా అప్పటి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు హయాం, తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాం. అప్పుడు కూడా సన్నిహితుడిగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి సన్నిహితుడిగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఒక దాంట్లో భాగస్వామ్యమే. అయితే అప్పటి నుంచి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కుంటబడ్డాయి? ఒకవేళ కానీ 3 రాజులు అయినప్పటికీ అక్కడ అమరావతికి సంబంధించిన ఇప్పుడు మనం మస్తాన్ రావు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ఇంత ప్రజల సొమ్మును, లక్షలాది కోట్ల రూపాయల ప్రజల